ఒక చెట్టు తన కోసం తాను ఆలోచిస్తే నీడనివ్వగలదా? గాలినివ్వగలదా? మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి ప్రొడక్ట్స్‌ని ప్రపంచానికి అందించగలదా? తన కోసం తాను ఆలోచిస్తే తాను త్యాగం చేసి ఇతరులు నరుకుతుంటే మౌనంగా భరించగలదా? సహించగలదా? నో. చెట్టు ఎప్పుడూ కూడా తన గురించి తను ఆలోచించుకోదు. ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నా ద్వారా ఇతరులకు గాలి రావాలి, నా ద్వారా ఇతరులకు నీడ రావాలి, నా ద్వారా ఇతరులకు ప్రయోజనం కలగాలి, నా ద్వారా ఆక్సిజన్ అనేది ప్రపంచానికి ఉత్పత్తి అవ్వాలి అని చెప్పి ఎప్పుడూ కూడా తన చావు వరకు కూడా. మీరు చూడండి, చెట్టు మీద గొడ్డలి వేస్తున్నప్పుడు, కొడవలతో నరుకుతున్నప్పుడు చెట్టు ఎంత బాధపడుతూ ఉందో. ఇప్పటి వరకు మీకోసమే బ్రతికాను కదా, ఇప్పటి వరకు మీకోసమే నేను గాలినిచ్చాను కదా, ఇప్పటి వరకు నేను మీకోసమే నీడనిచ్చాను కదా, ఇప్పటి వరకు పచ్చని ఆకులనిచ్చాను కదా, పండ్లనిచ్చాను కదా, ఏంటి నన్ను నరుకుతున్నారు అని చెప్పి ప్రశ్నించదు. కానీ తన్ను నరుకుతున్నప్పటికీ కూడా ఆ చెట్టు అనుకుంటుంది, సరే నరకనివ్వండి. నరికిన తర్వాత ఆ చెట్టులో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వుడ్ అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి చెట్టు ఆలోచించి అప్పుడు కూడా భరించి మౌనంగా ఉంటుందండి. చివరికి తన యొక్క ప్రాణాన్ని సైతం త్యాగం చేసేటువంటి గొప్ప మనస్తత్వం చెట్టుకుంది. చెట్టుకు కూడా ప్రాణం ఉంటుంది, కానీ చెట్టు ఎప్పుడు కూడా తిరగబడదు, ఎదురు తిరగదు. మనకి కూడా ప్రాణం ఉంటుంది. మన జేబులో నుంచి ₹1 బయటికి తీయాలి అంటే మన ప్రాణం విలవిల్లాడిపోతుంది. కానీ ఆ చెట్టు తన్ను తాను త్యాగం చేసి సమాజానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ చెట్టు నుంచి స్ఫూర్తి పొందుదామా? మన జీవితంలో కూడా ఏదో ఒకటి, చిన్నదో పెద్దదో, ఇతరులకి ఉపయోగకరంగా, ఇతరులకు ప్రయోజనకరంగా, ఇతరులకు సహాయకరంగా మన జీవితంలో మనం కూడా ఉండటానికి ప్రయత్నం చేద్దామా?